ఏదైతే పెట్రోల్ కొరత ఉన్నదని చెప్పేసి కూడా ప్రజలైతే ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు ఇప్పటికే అనేక బంకులలో ప్రజలు సహకరించక బంకులు ఏదైతే క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి కూడా బంకు యాజమాన్యాలు అయితే తెలపడం జరుగుతుంది. మరొక వైపు చూసుకుంటే దాదాపు ఇప్పటికే అనేక మంది డ్యూటీలకు పోయే వాళ్ళు కావచ్చు, ఇతర పనులకు ఏదైతే పోయే వాళ్ళు డైలీగా ఏదైతే వాళ్ళ ప్రయాణం కొనసాగించే వాళ్ళు అనేక మంది ఆందోళనకు గురై ఇప్పటికే ప్రజలు సహకరించక బంకు వాళ్ళతోని క్యూ పద్ధతిలో రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా కొన్ని బంకులు అయితే క్లోజ్ చేసిండ్రు. ఇప్పటి వరకు అయితే దాదాపు ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి మనం బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పంపులో ఉన్నామో ఆ పంపుకు సంబంధించినటువంటి మేనేజర్ దానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న, ఏదైతే కొంత ప్రజలు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దాదాపు కొంత ఆందోళనకు అయితే గురవుతున్నారు, పెట్రోల్ ఉండదు అని చెప్పేసి ఏం చెప్తారు? पेट्रोल का स्टॉक है सर, कोई कमी नहीं है. पेट्रोल भी है, डीजल भी है, XP95 पेट्रोल भी है. पेट्रोल नहीं है बोल के कोई मीडिया में, सोशल मीडिया, यूट्यूब में बोल दे रहे. कस्टमर रात में 12 बजे तक भी आ रहा, सुबह मॉर्निंग में भी आ रहा है. कस्टमर को बोले तो भी कस्टमर समझ रहा नहीं. पेट्रोल डीजल फुल है. अभी भी टैंकर आया, आप देख सकते हैं. टैंकर अभी आया अनलोड होने के लिए. कस्टमर को यही बोल रहे हैं कि हम थोड़ा लाइन बाय लाइन आने के लिए बोल रहे थे, इसीलिए पब्लिक फुल आने की वजह से बंद कर दे रहे हैं. लोग समझ रहे हैं कि पेट्रोल डीजल नहीं है बोलकर बंद कर दे रहे बोल के समझ रहे हैं. అయితే ఏదైతే గ్యాస్ కొరత, ఎల్పిజి అట్లానే గ్యాస్ కొరత వచ్చింది, అయితే దాంతోపాటు నెక్స్ట్ పెట్రోల్ ఉండబోతుంది కాబట్టి ట్యాంకర్లు కూడా తగ్గినాయి అంటున్నారు. ఏం లేదు సార్, స్టాక్ ఫుల్ ఉంది. మన దగ్గర तो स्टॉक ఉంది. कोई दूसरे कोई कस्टमर बोल रहे हैं कि वो पेट्रोल पंप बंद है, वो पेट्रोल पंप, इस पेट्रोल पंप इसीलिए बंद हो रहा है कि रश एक ही दम आ जा रहा है, हैंडल नहीं कर पा रहा है स्टाफ, इसीलिए बंद करना पड़ रहा है. नहीं तो बंद करने का जरूरत ही नहीं है. कस्टमर को पैनिक होने का जरूरत ही नहीं है. पेट्रोल डीजल है. కేవలం కస్టమర్ ఏదైతే ప్రజలు వాళ్ళ కంగారు ఏదైతే వాళ్ళ కొంత ఆలోచనలో భాగంగానే కొంత వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదైతే మనం చూసినట్లయితే యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్, సోషల్ మీడియాలలో చూస్తున్నారు పెట్రోల్ ఉండదు అని చెప్పేసి ఆ భయంతోనే వస్తున్నారు అనుకోవచ్చా? రైట్ ఓకే, భయం కోసం వస్తుంది. ఫుల్ ట్యాంక్ చేసుకుంటారు అందరూ. ఫుల్ ట్యాంక్. ఏం చెప్తారు చివరిగా ప్రజలకు, ఏం చెప్తారు? అది ఏం చెప్పాలో ఇప్పుడు అర్థమైతే లేదు. లైన్ బై లైన్ రావాలా, పైన కావద్దు. రేపు కూడా వస్తే పెట్రోల్ దొరుకుతుంది, ఎల్లుండి కూడా వస్తే పెట్రోల్ ఉంటుంది. టెన్షన్ తీసుకోనికి ఏం లేదు, పెట్రోల్ డీజిల్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, ఏదైతే బంకు యాజమాన్యం అయితే పెట్రోల్ ఉన్నది, ప్రజలు కావాల్సుకొని కొంత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూసి కొంత భయాందోళనకు గురవుతున్నారని చెప్పేసి కూడా బంకు యాజమాన్యం అయితే తెలపడం జరుగుతుంది. పెట్రోల్, డీజిల్కు సంబంధించి ట్యాంకర్లు వస్తూనే ఉన్నాయి, ఫుల్ ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు కావాలని ఏదైతే ఉండదు అని చెప్పేసి అపోహతో మాత్రమే వస్తున్నారు. దాదాపు సహకరించకపోవడంతోనే మేము బంకులు క్లోజ్ చేస్తున్నాము, కానీ పెట్రోల్ మా దగ్గర ఫుల్గా ఉందని చెప్పేసి కూడా బంకు యాజమాన్యం అయితే తెలపడం జరుగుతుంది. మరొక వైపు గవర్నమెంట్ కూడా స్పందించి ఫుల్ మన దగ్గర సంబంధించినటువంటి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు స్టాక్ ఉందని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ప్రజలు మాత్రము కొంత భయాందోళనకు గురవి బంకులకు సహకరించట్లేదు అని చెప్పేసి కూడా మేము క్లోజ్ చేస్తున్నాము. అంతేగాని పెట్రోల్ లేకనో కాదు, లేకుంటే డీజిల్ లేకనో కాదు అని చెప్పేసి కూడా బంకు యాజమాన్యం అయితే తెలపడం జరుగుతుంది. ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి కూడా వారైతే ఫోర్సైజ్ టీవీతో కోరడం జరిగింది. చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ. కెమెరామ్యాన్ దుర్గాప్రసాద్తో లెనిన్, హైదరాబాద్.